కోపడకుండా నా మాట వినండి సార్. ప్రతి పౌర్ణమి రాత్రి ఈ బంగ్లాకి మంటలు అంటుకుంటాయి. ఏంటి? మీ ప్రాణాలు కాపాడుకోండి సార్. అంటే మీకేం కాదా? మంచి ప్రశ్న అడిగారు. మేము దెయ్యాలమో మనుషులమో మాకే అర్థం కావట్లేదు సార్. ఏంటా ఏం అవుతున్నావు? నాకు తెలిసిందల్లా ప్రతి నెల ఈ ఇంటిని అమ్మేస్తారు. ఏంటి ప్రతి నెల ఇల్లు అమ్మేస్తారా? అవును సార్. ఈ ఇంటిని కొన్నవాళ్ళు కొన్నాళ్ళకి చనిపోతారు. అంటే నెలలో మేము చచ్చిపోతామా? సొల్లు చెప్పకుండా వెళ్ళు వెళ్ళు. మీకు చెప్పాలనిపించింది అందుకే చెప్పాను సార్. మమ్మల్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఇంక నువ్వు బయలుదేరు. రాత్రి 1 గంటకి ఈ దెయ్యాలింటికి పనిచేయడానికి రావాలా? మా ఆవిడ పోలీస్ స్టేషన్ లో పని చూసుకోమంది. దాని మాట వినకుండా హెల్ప్ లైన్ పని అని చెప్పి ఇక్కడికి రావాల్సి వచ్చింది. సంసారం చేయట్లేదని మా ఆవిడ ఒకటే సాగు కొడుతుంది. నా ప్రాణం తీయడానికి కొంపలే దెయ్యాలు ఏ ఫీజు ఎక్కడ బీకాయో ఏంటో. ఈ దెయ్యాల కొంపకి కరెంట్ అవసరమా? అర్ధరాత్రి వరకు క్యాండిల్తోనే బతికారు. పొద్దున వరకు కూడా అలాగే బతకొచ్చు కదా. ఏదో సరి పట్టుకున్నట్టు ఈ కరెంటు నన్ను పట్టుకుంది. ఏ ఫీజు ఎక్కడుందో ఏంటో. దెయ్యం